టు జనచరిత్ర న్యూస్. సూర్యాపేట జిల్లా సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో జరిగిన పంట ఆస్తి నష్ట వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం. సాగర ఎడమ కాలువ తెగడం వల్ల జరిగిన పంట నష్టంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి. సూర్యాపేట జిల్లాలో 30 సెంటీమీటర్ల అతి భారీ వర్షం పడింది. అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. పంట ఆస్తి నష్టంపై అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం నిరంతరం మంత్రులు ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచాం. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ప్రజాప్రతినిధులు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఖమ్మం నల్గొండ పరిస్థితి పైన ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీకి వివరించి సాయం కోరాను. వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం, పశువులు చనిపోతే 50,000 సాయం, పంట నష్టం జరిగితే ప్రతి ఎకరానికి 10,000 సాయం, ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు. సూర్యాపేట కలెక్టర్ కు తక్షణ సాయంగా 5 కోట్లు. పాఠశాల సెలవులపైన జిల్లా కలెక్టర్ కు నిర్ణయ అధికారం. వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ధన్యవాదాలు. అమెరికాలో ఉండి ఒక ఆయన ట్విట్టర్ లో పెడుతున్నాడు. ఒక ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నాడు. వరద సమయంలో బురద రాజకీయాలు వద్దు. బెయిల్ కోసం 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్తారు, కానీ వరద బాధితులను పరామర్శించరు. మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. 3 రోజుల నుంచి నిద్ర లేకుండా నేను సమీక్ష చేస్తున్నా. వరదల సమయంలో కేంద్రం వైపు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం SDRF ను ప్రారంభించుకుంటున్నాం. జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధాని మోదీని ఆహ్వానించాం. రాష్ట్రంలో 5,000 కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వస్తున్నాయి. తక్షణమే కేంద్రం 2,000 కోట్లు కేటాయించాలని కోరుతున్నా. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు పనిచేయాలి. రాజకీయాలకు ఇది సమయం కాదు. ప్రధాన శాసనసభ్యురాలు మందుల సామ్యల్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఎంత నష్టం జరగడానికి అవకాశం ఉంది. ఈ కాలంలో ఇదే కదా 2 రకాలు. వ్యవసాయ పొలాలను ఇష్టమైన చేయడం ఒక రకమైన సమస్య. రెండవది తెగడం వల్ల నీళ్ళు లేకుండా నష్టపోయేది ఏమైనా ఉంటాయి, ఏమైనా ప్రాథమిక అంచనా వస్తుందా? అంటే మనకి ఆయుధ విషయంకి వస్తే నల్గొండలో 1.7 అట్లానే సూర్యాపేట జిల్లాకు వచ్చేది 2,30,000, 2,30,000, 1,70,000,